ఆర్ఎడ్ మోహన్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. యా వెంకటేశ్వర గారు, నమస్కారం. జై శ్రీరామ్. యా జై శ్రీరామ్, చెప్పండి, ఏమనిపిస్తోంది? భగవంతుడే అతన్ని తెలంగాణ నుంచి పిఠాపురానికి మొదటిసారిగా రప్పించాడండి ఈ రావణ్ణి. అయితే ఇతను యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకుని ప్రశ్నించడం దేని మీద పెట్టాడంటే హిందూ ధర్మాన్ని కుట్రపూరితంగా నాశనం చేయడం కోసం, ఈ దేశాన్ని నాశనం చేసే టెర్రరిస్టులు గాని లేకపోతే మావోయిజాన్ని వెనకేసుకుని రావడం కోసం పూర్తిగా ఫండింగ్ తీసుకుని ఉగ్రవాదులకి మానవ హక్కుల గురించి మాట్లాడతాడు. తర్వాత దేవీ దేవతల కుంభమేళలో చిన్న ఇష్యూ జరిగితే దాని మీద దేవుడు చచ్చాడా అని అక్కడ అడుగుతాడు. మహిళా జర్నలిస్టులపై అదే హిందుత్వానికి సంబంధించి ఎవరైతే మహిళా జర్నలిస్టులు మాట్లాడతారో వాళ్ళ గురించి హేళన చేసి మాట్లాడడం. ఇలాంటి ధర్మద్రోహులకి దేశద్రోహులకి వైసీపీ సపోర్టు క్లియర్ గా చెప్తున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020లో జనవరి 21వ తారీఖున పిఠాపురంలో 29 విగ్రహాలు ధ్వంసం జరిగితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కానీ వైసీపీ ఎంపీ కానీ కనీసం వచ్చి ఏం జరిగింది అని చెప్పి హిందువుల కోసం కనీసం మాట్లాడని వైసీపీ పార్టీ ఈ రోజు హిందూ ధర్మాన్ని ఎవరైతే నాశనం చేయాలని చూస్తున్నారో, ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి కొమ్ము కావడం అనేది నిజంగా సిగ్గుచేటు, చాలా సిగ్గుచేటు సార్. ఎందుకంటే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో దేవాలయాలపై దాడులు, ఆంధ్రప్రదేశ్ లో 300కు పైగా దాడులు జరిగితే ఒక్కసారి కూడా మాట్లాడని వైసీపీ ఎక్కడైతే స్వామివారి అంతర్వేదిలో రథం కాలిపోయి మేమందరం కూడా ఉద్యమం చేస్తుంటే అక్కడ మా అమాయకులైనటువంటి మా వాళ్ళకి ఏమి అన్యం పుణ్యం తెలియదు 29 మందిని అక్రమంగా అరెస్ట్ చేసి 4 రోజుల పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి జైలు పాలు చేసి వాళ్ళని హింసించింది వైసీపీ పార్టీ. ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ గురించి మాట్లాడలేదు సార్. ఇన్ని సంవత్సరాల్లో నా ప్రస్తావన హిందూ ధర్మం గురించి, విశ్వ హైందవ పరిషత్, నేను హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా నేను వైసీపీ గురించి మాట్లాడలేదు సార్. మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్న కారణం ఏంటంటే హిందూ దేవాలయాలపై, హిందూ సంస్కృతిపై మత మార్పులు జరుగుతున్నప్పుడు మాట్లాడని వైసీపీ ఈ రోజు ఎవరైతే రావణ హిందూ ధర్మ వ్యతిరేకి, దేశ వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నాడో అతనికి పూర్తిగా సపోర్ట్ చేయడం అనేది నిజంగా బాధాకరం. ఇటువంటి దుర్మార్గమైన పార్టీనిగా మేము గతంలో ఓటేసింది అని చెప్పి బాధపడుతున్న రోజులు ఇప్పుడు. మొన్న పిఠాపురంలో రావణ్ని అరెస్ట్ చేసి తీసుకొస్తే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు స్టేషన్ లో వాడికి జైలు కొట్టడం ఏంటండి? పిఠాపురంలో తీసుకుని వస్తే ఆడికి జైలు కొట్టడం ఏంటి? ఏమైపోయారు సార్? పిఠాపురంలో 29 విగ్రహాలు ధ్వంసం జరుగుతున్నప్పుడు వైసీపీ ఎక్కడికి పోయింది? మా ఎంపీ గారు ఎక్కడికి పోయారు? మా ఎమ్మెల్యే గారు ఎక్కడికి పోయారు? 29 విగ్రహాలు ధ్వంసం జరిగితే మాట్లాడండి మీరు. ఈ రోజు ఒక సంఘ విద్రోహ శక్తిని వెనకేసుకుని వస్తున్నారంటే మీ తీరు ఏంటన్నది మాకు ప్రజలకి, హిందూ సమాజానికి క్లియర్ గా అర్థమైంది. ఇతనికి ఫండింగ్ ఇచ్చి, ఇతనికి లాయర్లు పెట్టి, జడా అనే వ్యక్తిని పెట్టి పూర్తిగా నువ్వు దేశాన్ని తిట్టు, ధర్మాన్ని తిట్టు, ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తున్న నాయకులు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఉన్నారో వాళ్ళని తిట్టు, మోడీ గారిని తిట్టు, హిందుత్వం పనిచేసే జర్నలిస్టులను తిట్టు, అక్కడ ఉన్న మహిళలను తిట్టు అని చెప్పి అత్యవసర ఆంబూతులాగా రాష్ట్రం మీద వదిలేశారు. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం చాలా చక్కగా అమలైందండి. ఉపా చట్టం ఇతని మీద పెట్టడం అనేది చాలా కరెక్ట్. సంఘ విద్రోహ శక్తి సార్ ఇతను ఎంత భయంకరమైన వ్యక్తిత్వం. తన ప్రశ్ననే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ధర్మాన్ని, రాముణ్ణి, సీతాదేవిని, మా తల్లి అయినటువంటి సీతాదేవిని ఎంత హీనంగా మాట్లాడాడు. క్లియర్ గా ఒక విషయం చెప్తున్నాను సార్. తమరికి బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ అనే ఒక హిందూ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన మా హిందువుని అత్యంత దారుణంగా అక్కడ కృష్ణలో పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద చంపితే మాట్లాడని వీడు జై భీమ్ అనడానికి అడుగుడాని అడుగుతున్నా. ఈ రోజు జై భీమ్ అనే మాటను అడ్డు పెట్టుకుని మా వాళ్ళే లేఖినా కొడుకులు, ఆ బంగ్లాదేశ్ లో లేఖినా కొడుకు సత్తే ఇక్కడ ఉన్న లేఖినా కొడుకులు మాట్లాడుతున్నారు. మా హిందువులు మరి మాకు ఎక్కడే ఆపద జరిగినా మరి మాట్లాడడానికి మాకు హక్కులు లేవంటారా? అలాంటి వ్యక్తి జై భీమ్ అంటున్నాడు. అంటే ఆడికి కొమ్ము కాపుతున్న వ్యక్తులు ఇలాంటి దాన్ని వ్యతిరేకించాలి కదా. జై భీమ్ అని ఎప్పుడు అంటాం? మన వాళ్ళకి ఏమైనా ఆపద జరిగినప్పుడు అదొక మంచి శక్తివంతమైన వర్డ్. దాన్ని వీడు అడ్డం పెట్టుకుని
దానికి ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడడం, ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించిన గవర్నమెంట్ కి మాత్రం మేము సెల్యూట్ Yes. చేస్తున్నాం సార్. Yes. ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలనే విధంగా, ఇతని గురించి సమాజానికి తెలియజేసే విధంగా జీ తెలుగు వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా మేము చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జీ తెలుగు వారికి కూడా. ఎస్ మారేడు మోహన్ గారు, ఫండింగ్ అన్నది చాలా క్రూషియల్. ఇటువంటి ఎలిమెంట్స్ కి, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ కి లేకపోతే యాంటీ హిందూ ఎలిమెంట్స్ కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లే.